హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఆర్ఆర్బి 100 డేస్ ప్లానింగ్లో భాగంగా ఈరోజు ఈ సెషన్లో గతంలో జరిగినటువంటి సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను ఈ సెషన్లో డిస్కషన్ చేద్దాం. సో ఏంటి క్వశ్చన్ అంటే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ ద అర్త్స్ ఇంటీరియర్. ఫస్ట్ వచ్చేసి ద కోర్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ అండ్ ఈజ్ ప్రైమరల్లీ కంపోజ్డ్ ఆఫ్ సిలికా అండ్ మెగ్నీషియం. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ద మ్యాంటిల్ కంటైన్స్ ఏ వీకర్ జోన్ కాల్డ్ ద ఎస్థనోస్ఫియర్ విచ్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మాగ్మా. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. అనగా భూమి యొక్క అంతర్గత నిర్మాణానికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగిందండి. మొదటి స్టేట్మెంట్లు ఏమంటున్నారంటే, కోర్ అనేది లోపల మరియు ఇది ప్రధానంగా సిలికా మరియు మెగ్నీషియంతో కూడి ఉంటుందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, మ్యాంటిల్లో ఎస్థనోస్ఫియర్ అనే బలహీనమైన మండలం ఉంటుంది, ఇది శిలాద్రవం యొక్క ప్రధాన వనరు అని చెప్తున్నాడు. ఈ 2 స్టేట్మెంట్లలో ఏది సరైనది, సో ఏది సరికాదో ఇక్కడ గుర్తించండి అని ఇచ్చి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఏ అనేటువంటి ఆప్షన్లో 1 మాత్రమే సరైనదా, బి ఆప్షన్లో 2 మాత్రమే సరైనదా, సి ఆప్షన్లో బోత్ 1, 2 సరైనవా, లేదా డి ఆప్షన్లో 1 మరియు 2 సరికానివా అని అడుగుతున్నాడు. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు సో భూమి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని జియాలజిస్ట్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఎన్ని భాగాలుగా వీటిని డివైడ్ చేసినారా అంటే 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. భూమి యొక్క అంతర్గత నిర్మాణాన్ని ప్రధానంగా 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఏంటి ఆ 3 పార్ట్స్ అంటే, ఒకటి వచ్చేసి భూపటలము అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో క్రస్ట్ అని పిలుస్తాం. సెకండ్ వచ్చేసి భూప్రావారము అని పిలుస్తాం, దీనిని ఇంగ్లీష్లో మ్యాంటిల్ అని పిలుస్తాం. నెక్స్ట్ 3వ అంశం వచ్చేసి భూ కేంద్ర మండలము అని పిలుస్తాం. ఈ భూకేంద్ర మండలాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే కోరు అని పిలుస్తాం. భూమి యొక్క అంతర్గత నిర్మాణాన్ని బేస్ చేసుకొని, దాని యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, ధర్మాలను బేస్ చేసుకొని ఎన్ని భాగాలుగా విభజించడం జరిగింది అంటే 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి భూపటలము, రెండవది భూప్రావారము, మూడవది భూకేంద్ర మండలము. ఇలా 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ భూపటలము అనేటువంటి ఈ పొర భూమి యొక్క ఉపరితలము నుంచి 100 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంటుంది. 100 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంటుంది. ఈ భూప్రావారము అనేది భూపటలము నుండి 2900 కిలోమీటర్ల పొడవున ఇది విస్తరించి ఉంటుంది. అయితే ఈ భూప్రావారాన్ని మళ్ళా 2 భాగాలుగా మనం డివైడ్ చేయవచ్చు. ఒకటి దీనిని ఎగువ ప్రావారపు పొర అని, రెండవ దాన్ని దిగువ ప్రావారపు పొర అని పిలుస్తాం. అయితే ఈ ఎగువ ప్రావారపు పొర, దిగువ ప్రావారపు పొరకు మధ్యగా 90 కిలోమీటర్ల మందముతో కూడినటువంటి ఈ పొరని ఏమని పిలుస్తారు అంటే ఎస్థనోస్ఫియర్ అని పిలుస్తాం. ఈ ఎస్థనోస్ఫియర్ అనేది మాగ్మా అనేటువంటి శిలాద్రవాన్ని కలిగి ఉండే బలమైనటువంటి మండలముగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భూకేంద్ర మండలము అనేది
భూ ప్రావారము నుండి 6400 కిలోమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ భూకేంద్ర మండలము అనేది ప్రధానముగా నికెలు మరియు ఐరన్ అనేటువంటి మూలకాలను కలిగి ఉంటుంది. అందుకే దీనిని ఏమని పిలుస్తారు అంటే నిఫే పొర అని పిలుస్తారు. నిఫే పొర అని ఈ భూకేంద్ర మండలాన్నే పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పినటువంటి ఈ డేటాను మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్లు సరైనవి, ఏది సరికాదు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏమని చెప్పినా అంటే కోర్ అనేది లోపలి పొర మరియు ఇది ప్రధానంగా సిలికా మరియు మెగ్నీషియంతో కూడి ఉంటుంది అన్నాడు. ఓకే, కరెక్ట్. ఇంతవరకు కోర్ అనేది లోపలి పొర, ఇది కరెక్ట్ అయినటువంటి అంశం. కానీ ఇది ప్రధానంగా సిలికా మెగ్నీషియంతో కూడి ఉంటుంది అనేది తప్పు. ఈ భూకేంద్ర మండలం లేదా కోర్ అనేటువంటిది ప్రధానంగా ఏ మూలకాలతో విస్తరించి ఉంది అని చెప్పినా నికెల్ అనేటువంటిది మరియు ఐరన్ అనేటువంటి మూలకాలతో సో ఇది విస్తరించి ఉంది. కాబట్టి అందునే దీన్ని ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు, నిఫే పొర అని పిలుస్తారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది సగము కరెక్ట్, సగము తప్పు. కాబట్టి సో దీన్ని మనం తప్పుగా తీసుకోవాలి. నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ చూస్తే మ్యాంటిల్లో ఎస్తనోస్పియర్ అనే బలహీనమైన మండలం ఉంటుంది. ఇది శిలాద్రవం యొక్క ప్రధాన వనరు అని చెప్తున్నాడు. కరెక్ట్. మ్యాంటిల్లోనే ఎస్తనోస్పియర్ అనేటువంటి ఒక ఆవరణం అనేది ఉంటుంది. కానీ ఇది బలహీనమైన మండలం కాదు, బలమైనటువంటి మండలం, ప్రతిబలమైనటువంటి మండలముగా ఉంటూ శిలాద్రవాన్ని కలిగినటువంటి ప్రధాన వనరు. కానీ ఇక్కడ బలహీనమైనటువంటి మండలం అడిగినాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. కాబట్టి ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్ తప్పు. కాబట్టి మన ఆప్షన్ ఏమి ఎంచుకోవాలండి, డి ఆప్షన్ను సరైనటువంటి సమాధానముగా ఈ ప్రశ్నకు ఎంచుకోవాలి. రైటా? సో ఇది ఈ క్వశ్చన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్తాం. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే ఆల్ మెరిడియన్స్ ఆఫ్ లాంగిట్యూడ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ లాటిట్యూడ్స్ డిక్రీజెస్ టువర్డ్స్ ద పోల్స్. ఇట్లా రెండు స్టేట్మెంట్లు ఇచ్చడం జరిగింది. ఈ రెండు స్టేట్మెంట్లలో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. ఈ రెండు స్టేట్మెంట్లలో ఈ రెండు స్టేట్మెంట్లు ఏది కరెక్ట్ లేదా ఏది రాంగ్, లేదా రెండు స్టేట్మెంట్లు ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా రెండు స్టేట్మెంట్లు ఏమైనా తప్పుగా ఉన్నాయా అనేది చూడండి అని ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే తెలుగులో చూస్తే అక్షాంశాలు మరియు రేఖాంశాల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అని ఇవ్వడం జరిగింది. ప్రకటన 1 ఏమడిగినాడంటే అన్ని రేఖాంశాల మెరీడియన్లు సమాన పొడవును కలిగి ఉంటాయి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే ధ్రువాల వైపు వెళ్ళే కొలది రెండు అక్షాంశాల మధ్య దూరం అనేది తగ్గుతుంది అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే పైన ఇచ్చినటువంటి ప్రకటనలో ఏది సరైనది లేదా ఏది సరికాదో సో ఈ ఆప్షన్ల ద్వారా మీరు దీన్ని పసిగట్టండి అని చెప్తున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే ఓన్లీ 1 మాత్రమే, సెకండ్ ఆప్షన్ 2 మాత్రమే సరైనదా, లేదా సి బోత్ 1 and 2 సరైనవా, లేదా సో డి ఆప్షన్ 1 మరియు 2 సరికాదా అని ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ముందు తెలుసుకునే ముందు అసలు అక్షాంశాలు అంటే ఏంటివి, రేఖాంశాలు అంటే ఏంటివి మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ప్రపంచం మొత్తం అనేది ఈ భూగోళం అనేది ఇట్లా గోళాకారంగా విస్తరించి ఉంది. ఈ గోళాకారంగా విస్తరించి ఉండటం వల్ల ఇలా వృత్తాకారం లేదా గోళాకారంలో ఉండటం వల్ల ఈ గోళాకారంలో ఉండటం వల్ల ఫలానైనటువంటి నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అయితే ఏం చేసినారా అంటే సో ఈ జియాలజిస్టులు అనేటువంటి ఈ భూగోళ శాస్త్రజ్ఞులు అనేటువంటి వాళ్ళు ఏం చేసినారా అంటే సో కొన్ని ఊహాజనితమైనటువంటి రేఖలను సో నిర్దేశించడం జరిగింది. ఇట్లా భూమికి అడ్డముగా ఉన్నటువంటి ఈ ఇమాజినరీ లైన్స్నే ఏమని పిలుస్తారు అంటే
అక్షాంశాలు లాటిట్యూడ్స్ అని పిలుస్తారు. అదేవిధంగా సో భూమికి అడ్డముగా అక్రాస్ ఆఫ్ ది ఎర్త్ సో ఇమాజినరీ లైన్స్ ని ఏమని పిలుస్తారు అంటే అక్షాంశాలు అని పిలుస్తారు. అదేవిధంగా సో భూమికి నిలువుగా ఇట్లా ఉత్తరము నుండి దక్షిణానికి భూమధ్య రేఖను చూడండి, ఇది 0 డిగ్రీ అక్షాంశ రేఖనే ఈక్వేటర్ లేదా భూమధ్య రేఖ అని పిలుస్తాం. ఈ భూమధ్య రేఖను ఖండిస్తూ ఇలా ఉత్తరము నుండి దక్షిణానికి నిలువుగా గీయబడినటువంటి ఈ ఊహాజనితటువంటి రేఖలనే రేఖాంశాలు అని పిలుస్తారు. ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకునేటటువంటి ఈ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారా అంటే గ్రిడ్ అని పిలుస్తాం. ఇది ఒక అక్షాంశము, మళ్ళీ ఇది ఒక రేఖాంశం. ఇలా ఈ రెండు ఖండించుకున్నటువంటి ఈ ప్లేస్ ని ఏమని పిలుస్తారు అంటే గ్రిడ్ అని పిలుస్తాం. ఈ గ్రిడ్ ద్వారా ఆ ప్రదేశం యొక్క ఉనికిని మరియు మనం కనుగొనవచ్చును. ఓకేనా? సో ఈ విధంగా జియాలజిస్టులు అనేటువంటి ఈ శాస్త్రవేత్తలు వృత్తాకారంలో ఉన్నటువంటి ఈ భూగోళము పైన సో ఇమాజినరీ లైన్స్ అనేటివి సో నిర్ణయించడం జరిగింది. అడ్డంగా ఉన్నటువంటి ఈ రేఖలనే ఊహాజనిత రేఖలనే అక్షాంశాలు అని పిలుస్తాం. వీటినే వృత్తరేఖలు అని పిలుస్తాం. సో భూగోళము పైన ఈ అక్షాంశాలు అనేటివి ఎన్ని ఉంటాయి అంటే మొత్తముగా 181 ఉంటాయి. భూమధ్య రేఖతో సహా మొత్తముగా ఎన్ని ఉంటాయి? 181 అక్షాంశాలు అనేటివి ఉంటాయి. అక్షాంశాలు అన్నింటిలోకెల్లా అతిపెద్ద అక్షాంశాన్ని ఏమని పిలుస్తారంటే భూమధ్య రేఖ అని పిలుస్తారు. ఓకేనా? సో అయితే ఈ భూమధ్య రేఖ ఈ అక్షాంశాలు అనేటివి భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు వెళ్ళే కొలది వాటి పరిమాణం అనేది తగ్గుతూ వాటి విలువలు క్రమముగా పెరుగుతాయి. అయితే సో భూమధ్య రేఖ వద్ద రెండు అక్షాంశాల మధ్య దూరము కంటే ధ్రువాల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే భూమధ్య రేఖ వద్ద సో భూమి అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది. అదేవిధంగా ధ్రువాల వద్ద భూమి అనేది అణచబడి ఉండటం వలన సో అక్కడ వాటి మధ్య దూరం సో భూమధ్య రేఖ వద్ద పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రేఖాంశాలను తీసుకున్నట్లయితే నిలువుగా గీయబడినటువంటి సో ఊహాజనిత రేఖలనే రేఖాంశాలు అని పిలుస్తాం. ఈ రేఖాంశాలలో సో 0 డిగ్రీ రేఖాంశాన్ని మనం గ్రీనిచ్ రేఖాంశము అని ప్రామాణిక రేఖాంశము అని పిలుస్తాం. ఎందుకు దీన్ని గ్రీనిచ్ రేఖాంశము అని పిలుస్తారు అంటే సో ఇది బ్రిటన్ దేశంలోని లండన్ నగరానికి దగ్గరగా ఉన్నటువంటి సో థేమ్స్ నది ఒడ్డునున్నటువంటి గ్రీనిచ్ అనే పట్టణము గుండా ఇది వెళుతుంది. కాబట్టి ఈ 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశము అని పిలుస్తారు. దీన్నే ప్రపంచ ప్రామాణిక రేఖాంశము అని కూడా పిలుస్తారు. ఎందుకు దీన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశము అని పిలుస్తారు అంటే దీనిపైన సమయాన్ని అనేది నిర్ధారించి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపజేసినారు కాబట్టి అందువలన దీన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశము అని పిలుస్తారు. సో ఈ భూగోళము పైన ఈ రేఖాంశాలు మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే 360 రేఖాంశాలు అనేటివి ఉన్నాయి. అయితే ఈ రేఖాంశము పైన చూడండి, రేఖాంశము పైన సో సమయాన్ని అనేది నిర్ధారిస్తారు కాబట్టి వీటిని ఏమని పిలుస్తారంటే మెరీడియన్ అని ఇంగ్లీష్ లో పిలుస్తారు. తెలుగులో అయితే వీటిని మధ్యాహ్న రేఖలు లేదా కాల సమయాన రేఖలు అని పిలుస్తారు. సో ఇది కూడా సో భూమధ్య రేఖ నుంచి ఇలా ధ్రువాల వైపుకు వెళ్లే కొలది వాటి పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది. పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? అన్ని రేఖాంశాల మెరీడియన్లు సమాన పొడవును కలిగి ఉంటాయి అంటున్నాడు. ఓకే, సో ఇంతవరకు కరెక్టే. అన్ని రేఖాంశాలు మెరీడియన్లే, ఎందుకంటే రేఖాంశాల పైన సమయాన్ని అనేది నిర్ధారిస్తున్నాము కాబట్టి అందువలన అవి మధ్యాహ్న రేఖలు అని పిలుస్తాం. ఇంగ్లీష్ లో మెరీడియన్లు అని పిలుస్తాం. కానీ సమాన పొడవును కలిగి ఉంటాయి అనేది ఇది తప్పు కాబట్టి కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ గా చెప్పుకుంటాం. నెక్స్ట్, ధ్రువాల వైపు వెళ్లే కొలది రెండు అక్షాంశాల మధ్య దూరం
తగ్గుతుంది అన్నాడు. కానీ ధ్రువాల వైపుకు వెళ్లే కొలది రెండు అక్షాంశాల మధ్య దూరం పెరుగుతుంది. భూమధ్య రేఖతో పోల్చుకుంటే ధ్రువాల వద్ద భూమి అనేది అణచబడి ఉంటుంది కాబట్టి అక్కడ అక్షాంశాల మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. కాబట్టి ఈ క్వశ్చన్కు సరైనటువంటి సమాధానంగా మనం ఏ ఆప్షన్ ఎంచుకోవాలండి? డి అనేటువంటి ఆప్షన్ మనం ఎంచుకోవాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రికార్డింగ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే ద ట్రోపోస్ఫియర్ కంటైన్స్ ఆల్మోస్ట్ ఆల్ ద వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. నెక్స్ట్, ద స్ట్రాటోస్ఫియర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద presence of the ozone layer. Which of the statements given above is are correct? అయితే భూమి యొక్క వాతావరణానికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అని ఇవ్వడం జరిగింది. ఏం ప్రకటనలు ఇచ్చారండి? స్టేట్మెంట్ 1లో ఏమంటున్నాడంటే ట్రోపోస్ఫియర్ లో దాదాపు మొత్తం నీటి ఆవిరి మరియు ధూళి కణాలు ఉంటాయి అంటున్నాడు. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ స్ట్రాటోస్ఫియర్ అనేది ఓజోన్ పొర ఉనికిని కలిగి ఉంటుంది అంటున్నాడు. ఓకే. ఈ రెండు స్టేట్మెంట్లలో సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ సో రాంగ్ అనేది మనం చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూద్దాం. చూడండి, వాతావరణము అంటే అర్థమైంది. వాట్ ఈస్ ద మీన్ బై అట్మాస్ఫియర్ అంటే భూమి యొక్క ఉపరితలము నుంచి దాదాపు 1600 కిలోమీటర్ల సో ఎత్తు వరకు ఉన్నటువంటి అనేక వాయువుల మిశ్రమాన్ని లేదా గాలినే ఏమని పిలుస్తారు అంటే వాతావరణము అని పిలుస్తారు. భూమి ఉపరితలము నుంచి దాదాపుగా 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నటువంటి అనేక వాయువుల మిశ్రమాన్ని లేదా గాలినే ఏమని పిలుస్తారు అంటే వాతావరణము అని పిలుస్తారు. ఈ వాతావరణం యొక్క ఎత్తును మరియు ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని సో ఈ వాతావరణాన్ని ప్రధానముగా ఎన్ని పొరలుగా విభజించడం జరిగింది అంటే 5 వాతావరణ పొరలుగా విభజించడము జరిగింది. సో మొదటి వాతావరణ పొరను ఏమని పిలుస్తారు అంటే ట్రోపోస్ఫియర్ అని పిలుస్తారు. ట్రోపోస్ఫియర్ అని పిలుస్తారు. సో సెకండ్ వాతావరణ పొరను ఏమని పిలుస్తారు అంటే సో స్ట్రాటోస్ఫియర్ అని పిలుస్తారు. స్ట్రాటోస్ఫియర్ అని పిలుస్తారు. మూడవ వాతావరణ పొరను ఏమని పిలుస్తారంటే మీసోస్ఫియర్ అని పిలుస్తాం. సో నాలుగవ వాతావరణ పొరను ఏమని పిలుస్తారు అంటే థర్మోస్ఫియర్. దీనికి ఇంకొక విధంగా ఏమని పిలుస్తారంటే అయనోస్ఫియర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఐదవ వాతావరణ పొరను ఏమని పిలుస్తారు అంటే ఎక్సోస్ఫియర్ అని పిలుస్తాం. ఈ విధంగా వాతావరణంలో ఉన్నటువంటి ఈ లేయర్స్ ను ఎత్తును మరియు ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని ఈ విధంగా వాతావరణాన్ని ఎన్ని పొరలుగా విభజించడం జరిగింది, ఎన్ని లేయర్స్ గా విభజించడం జరిగింది అంటే 5 లేయర్స్ గా విభజించడం జరిగింది. అయితే భూమి ఉపరితలము నుంచి యావరేజ్ గా 8 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ మొదటి పొరనే ఏమని పిలుస్తారు అంటే ట్రోపోస్ఫియర్ అని పిలుస్తారు. ఈ ట్రోపోస్ఫియర్ లోనే మేఘాలు, దుమ్ము, ధూళి, నీటి ఆవిరి అనేటువంటి దృగ్విషయాలన్నీ కూడా ట్రోపోస్ఫియర్ లోనే మనకి ఎక్కువగా కనపడతాయి. అయితే ఈ ట్రోపోస్ఫియర్ అనేది భూమధ్య రేఖా ప్రాంతము వద్ద 8 కిలోమీటర్ల ఎత్తును కలిగి ఉండి ధ్రువాల వద్ద 16 కిలోమీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. కారణం ఏంటి అంటే ధ్రువాల వద్ద భూమి అనేది అణచబడి ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద భూమి అనేది స్వెల్లింగ్ అంటే ఉబ్బెత్తుగా ఉంటుంది. అందువలన సో ఇక్కడ భూమధ్య రేఖ వద్ద అయితే 8 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది, ఎత్తును కలిగి ఉంటుంది. సో ధ్రువాల వద్ద అయితే 16 కిలోమీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. అయితే ఈ ట్రోపోస్ఫియర్ లోనే వాతావరణానికి సంబంధించినటువంటి దుమ్ము, ధూళి కణాలు, నీటి ఆవిరి, మేఘాలు అనేటువంటి సో ఈ దృగ్విషయాలన్నీ కూడా ట్రోపోస్ఫియర్ లోనే నెలకొని ఉంటాయి. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్. సో ట్రోపోస్ఫియర్ యొక్క పై భాగాన్ని
ఏమని పిలుస్తారు అంటే స్ట్రాటోస్పియర్ అని పిలుస్తారు. సో ఇది యావరేజ్ గా ఎంత హైట్ను సో ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది విస్తరించి ఉంటుందంటే దాదాపుగా 50 కిలోమీటర్ల ఎత్తుని ఇది కలిగి ఉంటుంది. 50 కిలోమీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. అయితే ఈ స్ట్రాటోస్పియర్ నే ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు అంటే ఓజోన్ స్పియర్ అని కూడా పిలుస్తారు. ఈ ఓజోన్ స్పియర్ అనేది ఈ ట్రోపోవర్ణానికి స్ట్రాటోవర్ణానికి మధ్యగా దాదాపుగా 32 కిలోమీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. అందువలన చూడండి 32 కిలోమీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. ఓజోన్ అనేటువంటి ఈ ఓజోన్ పొర యొక్క చూడండి ఓజోన్ ఫార్ములా ఏంది అంటే O3. దీన్ని ఓలియము అని కూడా పిలుస్తారు. అయితే సూర్యుని నుంచి వచ్చేటటువంటి అతి నీల లోహిత కిరణాలను సో భూమి యొక్క మొదటి పొర అయినటువంటి సో భూమి ఉపరితలంలో నివసించేటటువంటి జీవరాశుల పైన పడకుండా సో ఈ అతి నీల లోహిత కిరణాలను ఏ స్పియర్ ఆపుతుంది అంటే ఈ ఓజోన్ అనేటువంటి లేయర్ అనేది ఆపడం జరుగుతుంది. ఓజోన్ అనేటువంటి పొర అనేది ఆపడం జరుగుతుంది. అల్ట్రా వైలెట్ యూవి కిరణాలు అని పిలుస్తాం. సూర్యుని నుంచి వచ్చేటటువంటి అతి నీల లోహిత కిరణాలను ఇది ఆఫ్ చేసి మిగతా యొక్క సూర్యకాంతిని భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి సో జీవరాశుల పైన వృక్షాల పైన అంటే భూమి ఉపరితలం పైన పడేటట్టుగా అది కాపాడుతూ ఉంటుంది. ఓకేనా? ఇది సో ఈ రెండు పొరలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ చూడండి ట్రోపోస్పియర్ లో దాదాపు మొత్తం నీటి ఆవిరి మరియు ధూళి కణాలు ఉంటాయి. కరెక్ట్, ఇందాక చెప్పినాం కదా ఉంటాయి. సో ట్రోపోస్పియర్ లో దాదాపుగా మేఘాలు అనేటివి ఉంటాయి. సో దుమ్ము ధూళి కణాలు ఉంటాయి, నీటి ఆవిరి అనేటువంటివి ఉంటాయి. కాబట్టి సో ఇది కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ స్ట్రాటోస్పియర్ ఓజోన్ పొర ఉనికిని కలిగి ఉంటుంది. ఎస్, ఇప్పుడే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి మన ఆప్షన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఈ క్వశ్చన్ కు సరైనటువంటి ఆప్షన్ గా సి అనే దాన్ని ఎంచుకుంటాము. సరైనటువంటి సమాధానంగా సి అనే దానిని మనం ఎంచుకోవడం జరుగుతుంది. రైటా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండియన్ మాన్సూన్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడంటే ద సౌత్ వెస్ట్ మాన్సూన్ బ్రాంచెస్ ఇంటూ ద అరేబియన్ సీ బ్రాంచ్ అండ్ ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ద రీట్రీటింగ్ మాన్సూన్ బ్రింగ్స్ maximum rainfall to the western coast of India. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ ఏది రాంగో చూడండి అంటున్నాడు. మళ్ళీ తెలుగు వర్షన్ చూద్దాం. భారతీయ ఋతుపవనాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ప్రకటన ఏంటంటే నైరుతి ఋతుపవనాలు అనేటివి అరేబియా సముద్ర శాఖగాను మరియు బంగాళాఖాత శాఖగాను విడిపోతాయి అంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ తిరోగమన నైరుతి ఋతుపవనాలు భారతదేశ పశ్చిమ తీరానికి గరిష్ట వర్షపాతాన్ని తెస్తాయి అంటున్నాడు. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి కూలంకుషంగా పరిశీలిద్దాం. సరే, మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూద్దాం. మ్యాప్ పాయింటింగ్ ద్వారా సో వేటిని చూడండి, ఈ నైరుతి ఋతుపవనాలు అనేటివి భారతదేశ భూభాగంలోకి ఎంటర్ కాకుండా ముందు సో ఇవి ఏ పవనాలుగా ఉన్నాయి, సో భారతదేశ భూభాగంలోకి ప్రవేశిస్తానే సో ఇవి నైరుతి ఋతుపవనాలుగా ఎలా మారినాయి అనేది ఒకసారి దీని కథ మనం చూద్దాం. సో ఇది భారతదేశ భూభాగం అనుకుంటే భారతదేశ ప్రధాన భూభాగం అనుకుంటే సో ఇది బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశం ఏదా అంటే శ్రీలంక అనేటువంటి దేశం. సో దీనికి దిగువన 0 డిగ్రీ అక్షాంశ రేఖ అయినటువంటి భూమధ్య రేఖ అనేది ఉంటుంది. రైటా? సరే, ఇప్పుడు ఏమని చెప్తున్నాము అంటే భారతీయ ఋతుపవనాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నాడు. అంటే నైరుతి ఋతుపవనాలు రెండు శాఖలుగా అంటే అరేబియా నైరుతి ఋతుపవన శాఖగా బంగాళాఖాత నైరుతి ఋతుపవన శాఖగా విడిపోతాయి అని అంటున్నాడు స్టేట్మెంట్ 1లో. అయితే దానికి ముందు మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, భారతదేశంలో ఈ వర్షాకాలంలో జూన్ 21వ తేదీన సూర్యుడు అనేటువంటి ఆయన సో కర్కట రేఖ వైపుకు పయనిస్తాడు. సూర్యుడు అనేటువంటి ఆయన ఇది కర్కట రేఖ అండి. భారతదేశం మధ్య భూభాగము గుండా
వెళుతుంది ఈ కర్కట రేఖ. దీన్ని ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అని పిలుస్తాం. ఈ కర్కట రేఖ భారతదేశం చూడండి, సూర్యుడనైనా ఏ తేదీ నాటికి, జూన్ నెల 21వ తేదీ నాటికి, జూన్ నెల 21వ తేదీ నాటికి సో ఏ రేఖ వైపుకు పయనిస్తాడు, ఏ రేఖ వైపుకు పయనిస్తాడంటే కర్కట రేఖ వైపుకు పయనించడము వలన సో ఉత్తర భారతదేశంలోనే గంగా సింధు మైదాన ప్రాంతంలో ITCZ అనేటువంటి ద్రోణి ఏర్పడుతుంది. ITCZ అంటే ఇంటర్ ట్రాఫికల్ కన్వర్జెన్స్ జోన్ అనేటువంటి ఈ ఋతుపవన ద్రోణి అనేది ఏర్పడుతుంది. దీనినే ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు అంటే అంతర ఆయన రేఖ అభిసరణ మండలము అని పిలుస్తాం. ఇక్కడ ఇది అల్పపీడన ప్రాంతముగా ఉంటుంది. ఈ అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించుకునేదానికి హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి సో ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు, వీటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అంటే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని పిలుస్తాం. ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేటివి సో ఇలా పయనిస్తూ ఇలా భూమధ్య రేఖను దాటగానే అక్కడ ఉన్నటువంటి కొరియాలిస్ ఎఫెక్ట్ అనేటువంటి ప్రభావంతో సో భూమధ్య రేఖను దాటగానే ఇలా ఉత్తరార్ధగోళంలోకి ప్రవేశిస్తానే తమ యొక్క దిశను రైట్ సైడ్ గా కన్వర్ట్ చేసుకొని సో భారతదేశం యొక్క నైరుతి దిక్కుగా ఈ పవనాలు అనేటివి భారతదేశ భూభాగంలోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి అందువలన వీటిని ఏమని పిలుస్తారు అంటే నైరుతి ఋతుపవనాలు అని పిలుస్తారు. అయితే అంతకంటే ముందుగా భారతదేశ ప్రధాన భూభాగ దక్షిణ చివరి కొనైనటువంటి కన్యాకుమారి అనేటువంటి ప్రాంతంలోకి సో ఎప్పుడైతే ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు లేదా నైరుతి ఋతుపవనాలు అనేటివి ఈ భూభాగాన్ని తాకగానే ఆ భూభాగం యొక్క స్థలాకృతి వల్ల ఇవి రెండు శాఖలుగా విడిపోవడం జరుగుతుంది. ఒక శాఖ ఏమో ఇలా బంగాళాఖాతం మీదుగా సో అండమాన్ నికోబార్ దీవులను తాకుతాయి. దీనిని ఏమని పిలుస్తారు అంటే బంగాళాఖాత నైరుతి ఋతుపవన శాఖ అని పిలుస్తాం. రెండవ శాఖ మాత్రం ఇలా అరేబియా సముద్ర తీరంలో సో కేరళ రాష్ట్ర తీరాన్ని సో ఇలా నైరుతి దిక్కున కేరళ తీర ప్రాంతంలోనికి ఎంటర్ అవుతుంది. కాబట్టి దీన్ని అరేబియా నైరుతి ఋతుపవన శాఖ అని పిలుస్తాం. ఈ రెండు శాఖలు దేశ భూభాగంలో వివిధ ప్రాంతాలలో పయనిస్తూ జూలై 15వ తేదీ నాటికి పంజాబ్లోని అంబాలా లేదా జలంధర్ వద్ద ఒకదానితో ఒకటి కలుసుకొని భారతదేశం మొత్తము కూడా జూన్ సెప్టెంబర్ నెలలో విస్తారంగా వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది. ఇది నైరుతి ఋతుపవనాలకు సంబంధించి. నెక్స్ట్, తిరోగమన ఋతుపవనాలు భారతదేశ పశ్చిమ తీరానికి గరిష్ట వర్షపాతాన్ని తెస్తాయా అంటున్నాడు సెకండ్ స్టేట్మెంట్. చూడండి, ఇవే నైరుతి ఋతుపవనాలు సెప్టెంబర్ 3వ వారంలో పొడి పవనాలుగా మారి సో దేశం యొక్క ఈశాన్య రాష్ట్రాలలోకి ప్రవేశించి ఇవేమైతాయంటే తిరిగి ఇట్లా సో ఏ విధంగా వెళ్తాయి, ఇలా ఈశాన్య వ్యాపార పవనాలకు తోడయి సో ఇలా వస్తూ ఉంటాయి. అయితే ఇదే సమయంలో అరేబియా సముద్రంలోని మసాన్ క్రీన్ వద్ద అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. సైబీరియా వద్ద అధిక పీడనం అనేది ఏర్పడుతుంది. ఈ సైబీరియా నుంచి వీచేటటువంటి ఈశాన్య వ్యాపార పవనాలు సెప్టెంబర్ 3వ వారంలో పొడి పవనాలుగా ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి బంగాళాఖాతం గుండా ప్రవేశిస్తూ కావలసినంతటి తేమను గ్రహించి సో కోరమండల్ తీర ప్రాంతం గుండా ఇవి ఈ అరేబియా సముద్రంలోని మసాక్వీన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకునేదానికి సో ఇవి ప్రయత్నం చేస్తాయి. ఈ సమయంలో కావలసినంత తేమ ఉంది కదా, ఈ కోరమండల్ తీరంలో తమిళనాడు రాష్ట్ర భూభాగంలోని తూర్పు కనుమల రూపాంతరాలైనటువంటి శవరాయి కొండల్ని అడ్డగించి ఇక్కడ తూర్పు తీరంలోని కోరమండల్ తీరంలో విస్తారంగా వర్షపాతం అనేది నమోదు కావడం జరుగుతుంది. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాలు, అదేవిధంగా ఒడిశా తీర ప్రాంతం, సో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలోను మరియు కర్ణాటక కేరళ రాష్ట్రాల యొక్క తూర్పు భాగాలలో ఈ తిరోగమన నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం అనేది నమోదు కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, తిరోగమన ఋతుపవనాలు భారతదేశ పశ్చిమ తీరానికి గరిష్ట వర్షపాతాన్ని నమోదు చేస్తాయనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఒకటి సరైనది, రెండోది సరికాదు. కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి సమాధానముగా
ఈ క్వశ్చన్కి ఎంచుకోవాలి. రైటా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద హిమాలయాస్. ద హిమాద్రి, దీన్ని గ్రేటర్ హిమాలయాస్ అంటాం, ఈజ్ ద మోస్ట్ కంటిన్యూస్ రేంజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద లాఫ్టియెస్ట్ పీక్స్. నెక్స్ట్ సెకండ్, ద శివాలిక్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ హైలీ కంప్రెస్డ్ అండ్ ఆల్టర్డ్ రాక్స్ ఫార్మ్డ్ బై వోల్కానిక్ ఎరప్షన్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. అయితే తెలుగులో చూస్తే హిమాలయాల గురించి కింది ప్రకటనలను పరిశీలించండి అని అంటున్నాడు. హిమాలయాలు అనేది ఎత్తైన శిఖరాలను కలిగి ఉన్న అత్యంత నిరంతర శ్రేణి. నెక్స్ట్ స్టేట్మెంట్, శివాలిక్ పర్వతాలు అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా ఏర్పడిన అత్యంత సంపీడన మరియు మార్పు చెందిన శిలలతో కూడి ఉంటాయి. పైన ఇచ్చినటువంటి ప్రకటనలో ఏది సరైనది, ఏది సరికాదో గుర్తించండి అని అడుగుతున్నాడు. అయితే భారతదేశానికి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఈ హిమాలయ వ్యవస్థను ప్యారలల్గా 4 సమాంతర శ్రేణులుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి హిమాద్రి హిమాలయాలు, రెండవది వచ్చేసి హిమాచల్ హిమాలయాలు, మూడవది వచ్చేసి శివాలిక్ హిమాలయాలు, నాలుగవది వచ్చేసి ట్రాన్స్ లేదా టెథిస్ లేదా టిబెట్ హిమాలయాలు అని పిలుస్తాం. టిబెట్ హిమాలయాలు అని పిలుస్తాం. ఓకేనా? సో ఈ విధంగా హిమాలయ పర్వత వ్యవస్థను ప్యారలల్గా 4 భాగాలుగా మనం డివైడ్ చేయవచ్చు. అయితే మనకి ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లో ఒకటి హిమాద్రి గురించి, రెండోది శివాలిక్ గురించి ఇవ్వడం జరిగింది. హిమాలయాలు అనేటివి సగటున 6100 మీటర్ల ఎత్తును కలిగి ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలుగా ఉన్నాయి. ఈ హిమాలయాలు మంచుతో కప్పబడి ఇవి అనేక ఎత్తైనటువంటి పర్వత శిఖరాలను అదేవిధంగా కనుమలను, నదీ లోయలను కలిగి ఉంటుంది. రైటా? కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్గా చెప్తాం. నెక్స్ట్, శివాలిక్ పర్వతాలు అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా ఏర్పడిన అత్యంత సంపీడన మరియు మార్పు చెందిన శిలలతో కూడి ఉంటుంది. కానీ అగ్నిపర్వత విస్ఫోటనాలు అనేటువంటి అంశం కింద లేకుండా ఉంటే ఇది కూడా స్టేట్మెంట్ కరెక్టే. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి సో ఈ ఆప్షన్కు సరైనటువంటి సమాధానం ఏం చెప్పాలి? ఏ అనేటువంటి ఆప్షన్ను సరైనటువంటి సమాధానముగా మనం ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, దీపకల్ప నదులకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పెనిన్సులార్ రివర్స్. సో ద నర్మదా అండ్ తపతి ఫ్లో వెస్ట్వర్డ్స్ త్రూ రిఫ్ట్ వ్యాలీస్. నెక్స్ట్, ద గోదావరి is the largest peninsular river and forms a delta before flowing into the Arabian Sea. సో ఈ 2 స్టేట్మెంట్లు ఏది తప్పు ఏది రైటు అనేది మనం పరిశీలించాలి. ఓకేనా? అయితే ఒకసారి మనం సో ఇక్కడ పగులు లోయ రిఫ్ట్ వ్యాలీ అని ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద మీన్ బై సో రిఫ్ట్ వ్యాలీ లేదా పగులు లోయ? దీన్నే తెలుగులో విదీర్ణ దరి అని కూడా పిలుస్తాం. ఈ పగులు లోయ అనేటువంటి భూస్వరూపం సో ఏ పర్వతాలలో ఇది కనిపిస్తుంది అంటే మనకు ఖండ పర్వతాలలో కనిపిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ మౌంటైన్స్ అని పిలుస్తాం. ఖండ పర్వతాలలో కనిపిస్తుంది. ఏంది పగులు లోయ అంటే అర్థమైంది అంటే సో ఇరువైపులా 2 ఎత్తైన భూస్వరూపాల మధ్యలో ఉన్న లోతైనటువంటి ప్రదేశాన్నే మనం పగులు లోయ అని పిలుస్తాం. ఇది ఏ పర్వతాల్లో ప్రధానంగా కనిపిస్తుంది? ఖండ పర్వతాలలో ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనకు నర్మదా మరియు తపతి నదులు 2 కూడా పగులు లోయ గుండా ప్రవహిస్తూ ఉంటాయి భారతదేశ భూభాగంలో. అయితే ఇవి ఏ డైరెక్షన్ లో ప్రవహిస్తూ ఉంటాయి? పశ్చిమ దిశగా ప్రవహిస్తూ ఉంటాయి. భారతదేశంలో ఇలా పశ్చిమ దిశగా ప్రవహిస్తూ ఉంటాయి. మనం ఒకసారి మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూసినట్లయితే చూడండి, మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూసినట్లయితే ఇక్కడ ఇది నర్మదా రివర్. ఈ నర్మదా రివర్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్కంటక్ పీఠభూమిలో సో ఇలా జన్మించి చూడండి, మధ్యప్రదేశ్ సో ఇలా గుజరాత్,
రాజస్థాన్ ఇట్లా ప్రవహించి గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద ఇది అరేబియా సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఈ నర్మదా రివర్. అదేవిధంగా తపతి అనేది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పురా పర్వతాలలో ముల్తాయి అనేటువంటి ప్లేస్లో జన్మించి ఇది కూడా ఇలా పశ్చిమంగా ప్రవహిస్తూ ఇది కూడా గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద, గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద సో ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది అనేది 1312 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటే తపతి రివర్ అనేది 724 కిలోమీటర్ల సో పొడవును కలిగి ఉంటుంది తపతి రివర్. ఓకేనా, తపతి రివర్. అయితే ఈ రెండు కూడా వింధ్యా సాత్పురా పర్వతాలకు మధ్యగానే పగులు లోయల గుండా ప్రవహిస్తూ ఉంటాయి. వింధ్యా సాత్పురా పర్వతాలు అనేటివి ఖండ పర్వతాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం కాబట్టి అందువల్ల ఇవి పగులు లోయ గుండా ప్రవహించేటటువంటి నదులకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా భారతదేశంలో చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ రెండవ చూడండి. అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గా చెప్తాం. నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ ఏంటంటే గోదావరి అతిపెద్ద దీపకల్ప నది. కరెక్ట్, గోదావరి నది అనేది అతిపెద్ద దీపకల్ప నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ అనేటువంటి జిల్లాలో గల త్రయంబకేశ్వరం అనే ప్రాంతంలో జన్మించి సో ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఇలా తూర్పుగా ప్రవహించి బే ఆఫ్ బెంగాల్లో ఇది సో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది దీపకల్ప నదుల్లోనే అతి పొడవైనది మరియు అతి పెద్ద నది. ఇది దాదాపుగా 1465 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంటుంది. దీని యొక్క పరివాహక ప్రాంతం క్యాచ్మెంట్ ఏరియా అనేది దాదాపుగా 7 రాష్ట్రాలలో విస్తరించి ఉంటుంది. అందువల్ల దీని సో లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఏరియా ఇన్ సౌత్ ఇండియన్ రివర్ అని పిలుస్తాం. సో అయితే దీపకల్ప నదులు అంటే వేటిని పిలుస్తారంటే దీపకల్ప భూభాగంలో జన్మించినటువంటి నదులనే దీపకల్ప నదులు అని పిలుస్తాం. ఇంగ్లీష్ లో పెనిన్సులా రివర్స్ అంటాం. అయితే దీపకల్ప గోదావరి అనేది అతిపెద్ద దీపకల్ప నదే, కానీ ఇక్కడ అరేబియా సముద్రంలో కలిసే ముందు డెల్టాను ఏర్పరుస్తుంది అంటున్నారు. కానీ ఇది ఏ సముద్రంలో కలుస్తుందని చెప్పిన బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అని చెప్పిన. కాబట్టి సగం వరకు కరెక్ట్, సగం వరకు తప్పు. ఇక్కడ అరేబియా సముద్రం వరకు అనే బదులు బంగాళాఖాతంలో అనే అంశం ఇచ్చింటే ఇది కరెక్ట్ అయినటువంటి సమాధానం. కాబట్టి సో రెండవ స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి ఈ క్వశ్చన్ కి సరైనటువంటి సమాధానముగా ఏం చెప్పుకోవచ్చు అండి? ఏ అనేటువంటి ఆప్షన్ సరైనటువంటి సమాధానముగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నేలలకు సంబంధించి. సో భారతదేశంలోని నేలల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నాడు. ఒండ్రు నేలలు అత్యంత సారవంతమైనవి మరియు భారతదేశంలోనే అతిపెద్ద భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించి ఉన్నాయి అని అంటున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్ నల్లరేగడి నేలలు భాస్వరం, నత్రజని మరియు సేంద్రియ పదార్థాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి పత్తి పంటకు అనువైనవి అంటున్నారు. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, లేదా రెండు స్టేట్మెంట్లు కరెక్టా లేదా రెండు స్టేట్మెంట్లు తప్ప అని అడుగుతున్నాడు. సరే, ఇంగ్లీష్ వర్షన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సాయిల్స్ ఇన్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే అల్యూవియల్ సాయిల్స్ ఆర్ హైలీ ఫర్టైల్ అండ్ కవర్ ద లార్జెస్ట్ జియోగ్రఫికల్ ఏరియా ఇన్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మేకింగ్ దెమ్ ఐడియల్ ఫర్ కాటన్ కల్టివేషన్ అని అడుగుతున్నాడు. సరే, దీని గురించి మనం తెలుసుకునే ముందు చూద్దాం. ఒండ్రు నేలలు అనేటివి భారతదేశ భూభాగంలో భారతదేశ భూభాగంలో ఎంత పర్సెంటేజ్తో విస్తరించి ఉంటాయంటే దాదాపుగా 43.9% భూభాగంలో దేశంలోనే ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి నేలలు అని చెప్తాం. అంతేకాకుండా ఈ ఒండ్రు నేలలు అనేటివి సో భారతదేశంలో విస్తరించి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి నేలల్లోనే అత్యంత సారవంతమైన నేలలు అని పిలుస్తాం. ఇవి ప్రధానముగా ఇసుక, బురద, హ్యూమస్ లాంటి జీవసేంద్రియ పదార్థంతో ఇవి విస్తరించి ఉంటాయి. అయితే ఈ ఒండ్రు నేలల్లో సో కొత్తగా ఏర్పడినటువంటి ఒండ్రు నేలలను కాదర్ నేలలు అని, పురాతనంగా ఉన్నటువంటి లేదా పాత ఒండ్రు మట్టి నేలలను బంగారు నేలలు అని పిలుస్తారు. ఈ ఒండ్రు నేలలు ప్రధానంగా భారతదేశ భూభాగంలో ఏ ప్రాంతాలలో ఇవి విస్తరించి ఏ ప్రాంతాలలో ఇవి ఏర్పడి ఉంటాయి అంటే నదీ తీర ప్రాంతాల వెంబడి మరియు నదులు సముద్రాల్లో కలిసేటటువంటి ప్రాంతాలలో, డెల్టా ప్రాంతాలలో
ఇవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి. డెల్టా ప్రాంతాలలో ఇవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే గోదావరి కృష్ణా నది, పెన్నా నది డెల్టా, కావేరీ డెల్టా, నర్మదా తపది అనేటువంటి సో ఈ ప్రాంతాల గుండా, అదేవిధంగా గంగా నది డెల్టా. సో ఈ నదులు అనేటువంటివి సముద్రాల్లో కలిసేటటువంటి ప్రాంతాల్లో డెల్టాలు అనేటువంటివి ఎక్కువగా ఏర్పరుస్తాయి. కాబట్టి ఈ డెల్టా ప్రాంతాలలోనే ఒండ్రు నేలలు అనేటివి ఎక్కువగా విస్తరించి ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ ఒండ్రు నేలలు భారతదేశంలోని విస్తరించినటువంటి నేలల్లోనే ఎక్కువ శాతంతో విస్తరించి అత్యంత సారవంతముగా ఉంటాయి. అది ఒండ్రు నేలలకు సంబంధించి. అంటే ఒండ్రు నేలలకు సంబంధించిన ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా చెప్తాం. నెక్స్ట్ రెండవది ఏమంటున్నాడు ఇక్కడ, బ్లాక్ సాయిల్స్ నల్ల రేగడి నేలలు భాస్వరం మరియు నత్రజని మరియు సేంద్రియ పదార్థాలను సమృద్ధిగా కలిగి ఉంటున్నాయి అంటున్నాడు. సో నల్ల రేగడి నేలలు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ భాస్వరం, నత్రజని, సేంద్రియ పదార్థం, దీన్ని హ్యూమస్ అంటాం, ఈ పదార్థాలను తక్కువ స్థాయిలో కలిగి ఉంటాయి. ఇక్కడ సమృద్ధిగా అంటున్నాడు. సమృద్ధి అంటే ఎక్కువగా ఉంటాయని అంటున్నాడు. ఎక్కువగా ఉండవు, ఆ మూలకాలు అనేటివి ఎక్కువగా ఉండవు, తక్కువగా ఉంటాయి. కానీ ఇది పత్తి పంటకు అనుకూలమైనది. ఎస్, ఇది పత్తి పంటకు అనుకూలమైనటువంటి సో నేలే. అయితే ఈ నల్లరేగడి నేలలు భారతదేశ భూభాగంలో ప్రధానంగా ఏ శిలల వల్ల ఏర్పడతాయంటే బసాల్ట్ శిలలు శైథిల్యం చెందడం వల్ల ఈ నల్లరేగడి నేలలు అనేటివి ఏర్పడతాయి. ఈ నల్లరేగడి నేలలనే చెర్నోజం నేలలు అని, తనను తాను దున్నుకునే నేలలు అని కూడా వీటినే పిలుస్తారు. తనను తాను దున్నుకునే నేలలని వీటినే పిలుస్తారు. ఓకేనా? సో ఇవి నల్లరేగడి నేలలకు సంబంధించి. అయితే ఈ నల్లరేగడి నేలలు చూడండి, ఈ పదం సమృద్ధిగా అనేటువంటి పదం లేకుండా తక్కువగా ఉన్నటువంటిది అయితే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ సమృద్ధిగా అనేటువంటి పదం ఇచ్చినాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి ఈ క్వశ్చన్కు సరైనటువంటి సమాధానంగా ఏం చెప్తామండి? ఏ ఓన్లీ ఒకటి మాత్రమే సరైనటువంటి సమాధానముగా మనం చెప్తాం. నెక్స్ట్ చూద్దాం. భారతదేశ సహజ వృక్ష సంపదకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నాడు. వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఉష్ణమండల సతత హరిత అడవులు కనిపిస్తాయి. ఇది ఒక ఫస్ట్ స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? టేకు, సాలు మరియు గంధపు చెట్లు ఉష్ణమండల ముళ్ళ అడవులలో కనిపించే ప్రముఖ వృక్ష జాతులు అంటున్నాడు. ఈ రెండు స్టేట్మెంట్లో ఏది తప్పు, ఏది కరెక్ట్, లేదా రెండు తప్ప రెండు కరెక్టా అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇంగ్లీష్ వర్షన్ మీరే చూసుకోండి. సో చూడండి, భారతదేశంలో చూడండి, వర్షపాతము, ఉష్ణోగ్రత, భూభాగాల ఎత్తును ఆధారంగా చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి అడవులను వివిధ రకాలుగా విభజించడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే సతత హరిత అరణ్యాలు. వీటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని పిలుస్తాం. సో రెండవది ఏంటి అంటే ఆకురాల్చు అరణ్యాలు. సో డెసిడ్యువస్ ఫారెస్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ మూడవది వచ్చేసి ఏంటంటే చిట్టడవులు లేదా ముళ్ళ అడవులు అని పిలుస్తాం. చిట్టడవులు లేదా ముళ్ళ అడవులు, ముళ్ళ పొద అడవులు అని పిలుస్తాం. ముళ్ళ అడవులు. వీటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అంటే ట్రాపికల్ థ్రోన్ ఫారెస్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ టైడల్ అరణ్యాలు. ఈ విధంగా భారతదేశంలోని ఉష్ణోగ్రత, వర్షపాతము, అదేవిధంగా హ్యూమిడిటీని బేస్ చేసుకొని భారతదేశ భూభాగంలో విస్తరించినటువంటి అరణ్యాలను ఇలా 4 రకాలుగా విభజించడం జరుగుతూ ఉంటుంది. అయితే సతత హరిత అరణ్యాలు అనేటివి భారతదేశ భూభాగంలో ఎన్ని వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువగా విస్తరించున్నటువంటి భూభాగాలు ఏర్పడతాయి అంటే 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా విస్తరించి ఉన్న 200 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి భూభాగ ప్రాంతాలలో సో ఈ సతత హరిత అరణ్యాలు అనేటివి విస్తరించి ఉంటాయి. ఈ సతత హరిత అరణ్యాలలో మహాగని, రోజ్వుడ్, సింకోనా, రబ్బరు, అర్థమైందా, ఇలాంటి వృక్షాలు అనేటివి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆకురాల్చు అరణ్యాలు అనేటివి 100 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతము కలిగినటువంటి ఈ ప్రాంతాల్లో ఆకురాల్చు అరణ్యాలు అనేటివి విస్తరించి ఉంటాయి. ఈ ఆకురాల్చు అరణ్యాలలో
సో ప్రధానముగా సాలు, టేకు, సో సాలు, టేకు, గంధపు చెట్లు, ఎర్ర చందనం, సో అదేవిధంగా శిరమాను, మద్ది, వేగు మొదలైనటువంటి వృక్ష జాతులు ఈ ఆకురాల్చ అరణ్యాలలో మనకు కనిపించడం జరుగుతుంది. చిట్టడవులు లేదా ముళ్ళడవులు అనేటివి 60 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం కలిగినటువంటి వర్షాభావ ప్రాంతాలలో ఇవి మనకు కనిపిస్తాయి. ఈ చిట్టడవులు లేదా ముళ్ళ పొదడవుల్లో ప్రధానంగా ఏ ఏ వృక్ష జాతులు మనకు కనిపిస్తాయి అంటే సో నాగజముడు, బ్రహ్మజముడు, బొబూలు, అకేసియా లాంటి సో తుమ్మ, రేగు, బలుసు అనేటువంటి ముళ్ళ జాతికి చెందినటువంటి సో వృక్షాలు ఈ చిట్టడవులు లేదా సో ముళ్ళ పొద అడవులలో మనకు కనిపించడం జరుగుతుంది. ఈ టైడల్ అరణ్యాలు అనేటివి తీర ప్రాంతాలలో, నదీ తీర ప్రాంతాల వెంబడి సో 40 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం కలిగినటువంటి నదీ తీరాల వెంబడి కానీ సో అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల వెంబడి కానీ సో ఈ టైడల్ అరణ్యాలు అనేటివి మనకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ సుంద్రి లాంటి సో మొదలైనటువంటి వృక్ష జాతులు ఈ టైడల్ అరణ్యాలలో మనకు కనిపిస్తాయి. ఓకేనా. అయితే ఇప్పుడు మనం చూస్తే మొదటి స్టేట్మెంట్, వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఉష్ణమండల సతత హరిత అడవులు కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి డేటా ప్రకారం స్టేట్మెంట్ 1 కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూద్దాం. టేకు, సాలు మరియు గంధపు చెట్లు ఉష్ణమండల ముళ్ళ అడవులలో కనిపించే ప్రముఖ వృక్ష జాతులు అంటున్నాం. కానీ ముళ్ళ అడవుల్లో ఏ రకమైనటువంటి వృక్ష జాతులు మనకు కనిపిస్తాయి అంటే నాగజముడు, బ్రహ్మజముడు, అకేసియా, తుమ్మ, రేగు, బలస మొదలైనటువంటి సో ముళ్ళ జాతికి సంబంధించినటువంటి వృక్షాలు ఈ ముళ్ళ అడవులలో కనిపిస్తాయి. కానీ టేకు, సాలు, గంధపు చెట్టు అనేటివి ఆకురాల్చ అరణ్యాలలో కనిపిస్తాయి. కాబట్టి సో ఇక్కడ ఉష్ణమండల ముళ్ళ అడవులు కాకుండా ఉష్ణమండల ఆకురాల్చ అరణ్యాలు ఇచ్చింటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి మనకు ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనటువంటి సమాధానముగా మనం చెప్పుకోవచ్చు. రైటా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఓకేనా. భారతదేశ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. నెక్స్ట్, ఈ రాష్ట్రం ఉత్తరాన తమిళనాడు మరియు దక్షిణాన ఒడిశా సరిహద్దులను పంచుకుంటుంది అని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు మనం సో న్యూ యొక్క డేటా ప్రకారం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సో ఇది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అర్థం చేసుకున్నట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా విడుదల చేసినటువంటి 2024 డేటా ప్రకారం 2024 డేటా ప్రకారం కొత్తగా విడుదల చేసినటువంటి కోస్టల్ లైన్ లెంత్ను బేస్ చేసుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 1053.707 కిలోమీటర్ల పొడవైన కోస్టల్ లైన్ లెంత్ను కలిగి భారతదేశంలోనే 3వ పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రంగా ప్రస్తుతం ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉంది. సో ఇది ఈ స్టేట్మెంట్ అనేది చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ పురాతనమైనటువంటి కోస్టల్ లైన్ బేస్ చేసుకొని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 2024 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 974 కిలోమీటర్ల పొడవును కలిగి భారతదేశంలోనే గుజరాత్ తర్వాత 2వ పొడవైన తీరరేఖను కలిగి ఉంది. ప్రస్తుతం అప్డేట్ ప్రకారం ఇది 1053.07 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ప్రస్తుతం భారతదేశంలో గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఇది 3వ పొడవైన తీరరేఖగా కలిగి ఉంది. 3వ పొడవైన తీరరేఖగా కలిగి ఉంది. ఓకే. నెక్స్ట్, అయితే పాత డేటా ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ అతి పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అనేది పాత సమాచారం ప్రకారం అయితే ఇక ఈ స్టేట్మెంట్ కరెక్టే. ప్రస్తుతం యొక్క న్యూ లేదా అప్డేట్ ప్రకారం అయితే ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఓకేనా. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఈ రాష్ట్రానికి ఉత్తరాన తమిళనాడు మరియు దక్షిణాన
ఒడిశా రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉంది అంటున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం బౌండరీస్ని కింద చూసినట్లయితే, సరిహద్దులను చూసినట్లయితే తూర్పున బంగాళాఖాతం అనేది ఉంటుందండి. తూర్పున బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అనేది ఉంటుంది. తూర్పున బంగాళాఖాతం అనేది ఉంటుంది. సో పశ్చిమాన వచ్చేసి, పశ్చిమాన ఇది తూర్పు అంటాం, ఇది పశ్చిమాన అంటాం. ఈ పశ్చిమమున వచ్చేసి సో కర్ణాటక రాష్ట్రం అనేది ఉంటుంది. బౌండరీగా కర్ణాటక రాష్ట్రం అనేది ఉంటుంది. అదేవిధంగా ఉత్తరంగా చూసినట్లయితే ఉత్తరంగా మనకు 3 రాష్ట్రాలు సరిహద్దుగా ఉంటాయి. సో ఇది ఒడిశా రాష్ట్రము, ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రము, ఎంత వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. ఒడిశా రాష్ట్రం, ఒడిశా రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఈ 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దుగా ఉంటాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా. దక్షిణాన మాత్రం దక్షిణముగా ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా తమిళనాడు రాష్ట్రం అనేది ఉంటుంది. ఓకేనా? ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దులు. సో బౌండరీస్ అని చెప్తాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన కర్ణాటక, ఉత్తరంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, దక్షిణాన తమిళనాడు అనేవి ఉంటాయి. అయితే పాత సమాచారం ప్రకారం సో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ అతి పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అనేది పాత సమాచారం ప్రకారం కరెక్టే. ప్రస్తుతం అయితే సో ఇది 3వ అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. మనం ప్రస్తుతం ప్రకారమే తీసుకుందాం కాబట్టి సో ఇది తప్పే, ఇది కూడా తప్పే. ఈ రాష్ట్రానికి ఉత్తరాన తమిళనాడు ఉందా? ఉత్తరాన ఏ రాష్ట్రాలు ఉన్నాయి? తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తరాన తమిళనాడు లేదు. దక్షిణాన ఒడిశానే ఉందా? కానీ దక్షిణాన తమిళనాడు ఉంది. కాబట్టి ఇది కూడా తప్పే. కాబట్టి సో రెండు స్టేట్మెంట్లు తప్పే. కాబట్టి ఈ క్వశ్చన్కి సో డి అనేది సరైనటువంటి సమాధానంగా చెప్తాం. పాత సమాచారం ప్రకారం అయితే ఏ స్టేట్మెంట్ కరెక్ట్, కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అయినటువంటి సమాధానంగా చెప్పుకుంటాం. అప్డేట్ వర్షన్ కాబట్టి అందుకే నేనేం చెప్తున్నా, ఈ 2 స్టేట్మెంట్లు కూడా తప్పు అనేది చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు మన సమాధానం ఏం ఎంచుకోవాలి? డి అనేటువంటి సమాధానాన్ని సరైనటువంటి సమాధానంగా ఈ క్వశ్చన్కి ఎంచుకోవాలి.